మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో అందరికీ హ్యాపీ ఉగాది. ఇక ఈ సంవత్సరం మాకైతే పండగ లేదు కాబట్టి మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసిర్రు రమ్మని చెప్పి. ఇక మళ్ళీ పోయినా మళ్ళీ తొందరగా రావాల్సి వస్తుంది. పోయిన నిమ్మలం కూడా ఉండదు, అందుకని చెప్పేసి పోతలేము. ఇంకా శేఖర్ అయితే వాళ్ళ అత్తగారి ఇంటికి పోతాడంట. ఇక మేమే ఉంటున్నాం కాబట్టి ఇక మళ్ళీ జ్యోతి వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. ఇక మళ్ళీ మేము అక్కడ వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే వాళ్ళు ఇద్దరే ఉంటారు, ఎందుకని చెప్పేసి ఇక పోలేదు, ఈయనే ఉన్నాము. ఇక ఇప్పుడు పొద్దున టిఫిన్ అయితే అయిపోయింది. కొంచెం అన్నం వండిన, పాలకూర పప్పు వేయాలి. ఇక మా శేఖర్ చెప్తుంటే ఇంటలేడు, వంట రూమ్ ఇక్కడ పెట్టుకుందాం వద్దే, మీకు ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది వీడియో తీస్తేందుకు. మళ్ళీ వంట రూమ్లో ఇద్దరం ఉన్నాం అనుకో, ఇట్లా గుద్దుకొని పోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఈ బయట ఈ రూమ్లోనే అయితే పెట్టిరు. ఈ రూమ్లో పెట్టినాక మళ్ళీ అంత ఉడకపోస్తుంది. అది నేను పొద్దున చెప్తూనే ఉన్నా వద్దు వద్దని కూడా, కానీ ఏం కాదు వద్దే పెట్టు అన్నాడు. ఇప్పుడు పెట్టినాక మళ్ళీనేమో వద్దు నేను ఉడకపోస్తుంది వద్దు అన్నట్టు ఏం చేయాలి అర్థమైతే. ఆల్రెడీ సగం సామాన్ ఇక్కడ సదిరినాం కూడా. ఇక్కడ ఆల్రెడీ ఆ రూమ్లో ఉన్న కొన్ని సామాన్లు తెచ్చి ఇక్కడ మంచిగా నీట్గా సదిరి పెట్టుకున్నా. ఈడ ఉన్న చిక్కు తీసి ఆ రూమ్లో ఎదురుగా మంచిగా గొట్టి పెట్టుకున్నాము. కానీ ఏం చేస్తాం చెప్పు, ఉబ్బరిస్తుంది, ఉక్కపోస్తుంది. ఇదంతా ఘాట్ ఎడిపోతుంది, దీనికి హోల్ లేదన్నా ఏం లేదు. అందుకని చెప్పేసి ఇక ఇటుకెళ్ళి షిఫ్ట్ చేసి అడేద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఉగాదికి సంబంధించి మా ఉగాది అనే షో వస్తుంది, స్టార్ మాల్ కదా, రైట్, స్టార్ మాల్ వస్తుంది. అది చూసుకుంటా వీడియో తీయడం కూడా లేట్ అయిపోయింది. దాంట్లో ఇష్టమైన ఫ్యామిలీ మొత్తం అన్నెవరు, మా వీళ్ళు టీం మొత్తం వచ్చారు. దాంతోపాటు ఇంకోళ్ళు వచ్చారు, చాలా మంది మంచి మంచి యూట్యూబర్స్, యాక్టర్స్. నిజంగా చాలా మంచిగా అనిపించింది ఆ షో చూస్తుంటే. దాంట్లో మేము ఎప్పుడు వెళ్ళాలి, యాక్చువల్లీ ఇప్పుడే ఉండే ఈ ఉగాది ఉండే, కానీ అది మిస్ అయిపోయింది. మేబీ నెక్స్ట్ సంక్రాంతి వరకు ఏదో ఒక షోలో మేము కూడా పార్టిసిపేట్ చేయాలని. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తే మేము కూడా అట్ట మంచి వీడియోలు తీసి అట్ట కాదు, మంచి వీడియోలు తీసి. నిజానికి ఒకటి ఏంటంటే ఈ మందానికి తగ్గట్టు యాక్టింగ్ ఉంటే మేము ఏ స్థాయిలో ఉంటుండే, కానీ ఎంత బలవంతం పెట్టినా కూడా ఇట్లా ఈడికే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా మేము గీనే ఉన్నాం. ఇంకా కొంచెం మంచి యాక్టింగ్ చేసి ఇంకా కొంచెం మంచిగా మిమ్మల్ని మెప్పిస్తూ ఉంటే ఈ పాటికి ఎప్పుడో 1 lakh సబ్స్క్రైబర్ అయిపోతుండే. కానీ కొన్ని ఏం చేస్తాం, ఇక నేను నీ వల్ల నేనా, ఎందుకంటే అది నీకు తెలిసి ఉండాలి కదా, నేనేం చెప్పలేను. మ్యాక్సిమం అందరికి తెలుసు, నేను లేకపోతే అట్లా అంటుండే. సో అట్లేం లేదు, ఎవరి జీవితం వాళ్ళది. కాకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు ఒక సంక్రాంతి లెవెల్ వరకు ఒక షోలో ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఇప్పుడైతే గన్నేరు పప్పు అవుతుంది, అయిన తర్వాత తినేసేయాలి. టైం వచ్చేసి 1:40 అవుతుంది. ఆకలి అయితే ఘోరంగా అవుతుంది. ఇంకా మన ఇంట్లో పచ్చళ్ళు అవన్నీ ఏం లేవు. చూసిర్రా, జస్ట్ 10 నిమిషాలల్లో ఇక్కడున్న పోయి అక్కడ పోయింది, అక్కడున్న పోయి ఇక్కడికి వచ్చింది, అక్కడున్న షింక్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం షిఫ్ట్ అయిపోయింది. అవి జ్యోతే అన్ని డబుల్ పనులు చేసినావు. నేనా? ఎవరు చదివారు? చదివేటప్పుడు ఏం చేసినావు? నేను లేనుగా. లేవా? నిన్న ఏడున్నా జ్యోతి? నేను చదివింది పొద్దుగాల ఎప్పుడు లేచినా? నేను లేచి వచ్చినాక చూసినావా లేదా? చూసినా కానీ ఆడ కూర్చున్నావా లేదా? ఆడ కూర్చుంటే అయిపోతుందా జ్యోతి? అది మళ్ళీ లొకేషన్ తెలవాలి, కరెక్ట్ వస్తుందా లేదా, ఉబ్బరిస్తుందా, మంచిగా ఉందా అని. ఇప్పుడు ఆడ ఉంటే ఏమైంది చెప్పు నీకు? ఏమైందా? ఇప్పుడు అన్నం అయింది జ్యోతి. ఆడ ఏడంపుతారు జ్యోతి? ఈడొప్పుతాం. అడికెళ్ళి తీసి ఎట్లా తిరిగి రావాలి జ్యోతి? ఆడ భవన పెట్టి పంపుతారు. భవన పెట్టి పంపుతారు. పొరపాటున జారింది దానికి ఏం పరిస్థితి? మీద పడుతుంది, రైట్. ఇప్పుడు దాని కింద టేబుల్ ఉందా? టేబుల్ కింద ఎన్ని ఉన్నాయి? ఇవి 1 2 ఉన్నాయా? అవన్నీ తీయాలి. బుడ్డోడు వచ్చి అవన్నీ తీస్తాడు, అవునా కాదు? ఇప్పుడు ఆడ పెడితే తీయడు, ఎందుకంటే సైడ్కి ఉంది కాబట్టి. ఇంకోటి, అది వాస్తుకు కాదు, మాకు ఈ ఇల్లు సెట్ కాలేదు జ్యోతి. ఈ ఇంట్లోకి వెళ్ళి వేరే ఇంటికి పోయి మా సబ్స్క్రైబర్లు మంచోళ్ళు కాబట్టి మేము వేరే ఇల్లు కట్టుకుంటాం. మీ లెక్క మీరైతే పైసలు ఉన్న వాళ్ళు కాబట్టి డైరెక్ట్ కట్టుకుంటారు. కానీ కాదా మరి? డబల్ స్టోర్ లేపుతారు. ఇంకేం జ్యోతి? డబల్ స్టోర్ లేపిన మా ఇంకా మొత్తం కాలే కదా జ్యోతి. నీ మీద నాకు జలసి కుళ్ళు స్టార్ట్ అవుతుంది. నాకు తెలుసు, అర్థమైంది ఏందో. సబ్బు అయిపోయింది, తీసుకోరా. సబ్బు అయిపోతే నాకు కూడా కావాలి సబ్బు. అదే అందుకని నువ్వు కూడా పెట్టుకుంటావు కాబట్టి ఏదో ముఖానికే పెట్టుకుంటా, ముఖం తెల్లగా అయితే ఏమైతే ఈ చెమటకి. అన్న నేను పెట్టుకుని 2 weeks అయింది వద్దే. 2 weeks తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది. 2 weeks వాడాలన్నా దాన్ని? అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా అదే వాడతాను నేను రెగ్యులర్గా అదే వాడుతున్నా. అయితే ఫస్ట్ ఒక 1 week అట్లా పెట్టుకున్నా, ఏంది ఉన్న కలరే ఉంది, ఏం చేంజ్ లేదని చెప్పేసి అనుకున్నా. మళ్ళీ 2 weeks తర్వాత చూస్తే తెల్లగాను. ఇంకో కాజోతి ఇప్పుడే గిట్లున్నావు, ఇంకొక 2 నెలల తర్వాత ఎట్లుంటావు? ఇంకే తెల్లగా తమతాలు మల్లెపూ లెక్క మెరిసిపోతుంది. ఇక మనం దేక్తుందా అంటున్నాను. ఏడిపోతా అన్న మిమ్మల్ని చూడకపోతే ఏమో గట్లనే. ఇప్పటికే మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు 4 5 వేరు అట్లా
పోదరిది అలా అంటే అట్లా చేసిన వాళ్ళు పోతారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు, ఉండేటోళ్ళు ఉంటూనే ఉంటారు. ఏమంటావు వద్దే? అంతే కదా. వద్దే అలిగింది అలా. యాక్చువల్లీ ఆమెకి అలా ఏమైంది కొట్టినావు నువ్వే. ఏ కాదు స్వప్న, నిజం చెప్పు. కష్టపడ్డారు కాదంటలేను, కానీ లొకేషన్ ఎట్లుంది చెప్పు. నాకు వెళ్ళదు బాబాయ్. ఇక అలిగినావా ఇక? నేనేం అనగలే. కట్టెతో కొట్టిపోతుంది. నాని కొట్టొద్దు. అత్త అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, అత్త అంటే గౌరవం, అత్త అంటే కాలు మొక్కాలి, అత్త అంటే కాలు గడగాలి, అత్త అంటే మనం ఆమెకు పిల్లని ఇవ్వాలి. ఎవరికి? ఇప్పుడు ఆమె మాకు రిటర్న్ కట్నం 5 కోట్లు ఇస్తుంది కాబట్టి నువ్వు వాళ్ళ ఇంటికి పోవాలి, కానీ నువ్వు అట్లా కొట్టొద్దు. అర్థమైందా? మరి 5 కోట్లు ఇస్తారు, మేము మా పిల్లని ఇస్తాం. మేము మీకు మా పిల్లని ఇయ్యం. వద్దు. అట్లా అంటే జ్యోతి నా పుట్టినాక నేను ఇస్తుంది, నువ్వు తొందరగా కొడుకున్నాను అని అంటుంది. అంటే వీళ్ళది అయిపోయింది కదా నానిది, ఇప్పుడు ఈయనకి రాదు కదా. ఏమైంది 5 సంవత్సరాల పెద్ద వాళ్ళు కూడా చేసుకుంటారు. అబ్బా జ్యోతి, ఈక్వల్ ఏజ్ ఉన్నోళ్ళు ఎవరు ఈక్వల్ ఏజ్ ఉన్నోళ్ళు చేసుకుంటారు. పిల్లి 20 ఏళ్ళు ఉంటే పిల్లగాడు 30 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా మరి సచిన్ టెండూల్కర్ చూసినావు 5 ఏళ్ళ కంటే పెద్ద ఆయన చేసుకుంటారు. మరి అట్లనే మరి నేను నిన్ను చేసుకోలే. నాకన్నా పెద్దనా నువ్వెంత? నీ ఏజ్ ఎంత? నా కింద నువ్వెంత? నా కింద నువ్వెంత? ఇట్లా అంటున్నా నేను. ఇట్లా పెళ్ళైనాక పెరిగింది, ఇప్పుడు పెరిగింది. మరి నీ దగ్గరకు వచ్చినాక పట్టి గుంజినావు, అందుకనే మరి అప్పుడు నాకనే చిన్న ఉన్నా లేదా? వీడియోలు చూసుకుంటావు, పాత వీడియోలు ఫోటోలు చూసుకుంటావు. అప్పుడు పెళ్లి కానీ నువ్వే చూసుకో, పెళ్లి కానీ మనం కలిసి తిరిగిన ప్లేస్లలో ఫోటో చూసినావా? చూసుకో. కావాలని చెప్పి ఎడబండి ఉంటుంది అని చెప్పి బండ మీదకి ఎక్కి అంత సీన్ లేదు సప్న, నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. బావా బ్యానర్ కి నువ్వు ప్రతిసారి బావా అనకు సప్న, నువ్వు ప్రతిసారి బావ అంటే ఆ బావ అనే క్లిప్లో నేను వినలేకపోతున్నా. అమ్మ నీ గోల. శేఖర్ రెడీ అండి, అత్తగారింటికి కొత్తగా పోతుండు ఇయ్యాలో నిన్న కాక మొన్ననే పోయినా నేను. మళ్ళీ పోతున్నావు ఒక్కరోజు కూడా గ్యాప్, ఒకరోజు నిద్ర కూడా ఒక నిద్ర ఇడైంది. యాక్చువల్లీ నన్ను కూడా రమ్మన్నారు కానీ పోను మరి. వద్దులే, ఇప్పుడు ఈ సమ్మర్కి ఆడ మళ్ళీ ఆడ కూడా రేకుల రూమ్ మళ్ళీ వదిన బాగాలేదు కానీ కాదు, రమ్మని మాత్రం అంటలేడు, ఏం వద్దు అనంట. లగేజర్ నేను ఆమె గురించి చెప్తున్నా, చూసినావా? ఆమెకి వెళ్తూ బాలే అని చెప్తుంటే ఆమె ఎట్లా అంటుంది చూడు. మాట వరుసక మీరు వచ్చేసరికి అన్న ఫోన్ చేసిన ఆల్రెడీ, నేను మాట్లాడిన ఆల్రెడీ, కానీ మీరు వచ్చేసరికి ఇక్కడికి వెళ్ళి పూజ రూమ్ తీసి పైన పెట్టేస్తా. ఉగాది ఈరోజు కదా, రేపు దీపం ముట్టిద్దాం. అసలు యాక్చువల్లీ ఈ రోజు ముట్టియాల్సిన పండుగ కూడా వద్దంటారు కదా. అయితే పండుగ అయిపోయింది కాబట్టి తర్వాత పంతులు కూడా అయిపోయింది కదా. 6 నెలలకు సంవత్సరం దాటిపోతుంది, ఇక ఏం చేసుకున్నా ఏం కాదని చెప్పింది పంతులు కూడా. ఇంకో విషయం ఏంటంటే బుడ్డోని కూడా ఇంటికి తీస్తున్నాం, కొండగట్టు వస్తున్నాం. అయితే ఈ 21 మరి ఏడవుతుంది ఎవరే పంతులే చెప్పిండు. పంతులే సరే పోదాం. చెప్తుంది యాక్చువల్లీ చెడగోపురం ఒకటే పెట్టుకోవద్దు. ఎందుకు పంతులు ఏమని చెప్పేది కాదు బాబా, మీరు నేను మా అమ్మ కూడా నేను ఇంటికాడనే చెప్పిన. నాకు అడిగి చెప్పాలి, ఇంటికాడనే తీయాలి బాబా చెప్పినప్పుడు. యాక్చువల్లీ పంతులు ఏం చెప్పిండంటే, ఇంటికాడ తీస్తే మీరేం ముట్టుకోరు కాబట్టి గుడిలోకి పోతే గుడిలో మనకు ఏమంటారు టైమింగ్ విషయం ఏముండదు. గుడికి పోతే గుడి ఆవరణలో ఎక్కడైనా ఏ టైంకైనా చేసుకోవచ్చు. 21కి ఉంది, 24కి ఉంది, మీ ఇష్టం వచ్చిన రోజు చేసుకోరు. అంటే బుధవారం రోజు బయట కూర్చొని ఇప్పుడు చెప్తున్నాను, 21 తారీఖు కానీ 24 తారీఖు కానీ గుడిలో తీయమన్నాడు. పుట్టు వెంట్రుకలు ఇంటికాడ వద్దన్నాడు. ఓకేనా? ప్రతిదానికి ఇంత రియాక్ట్ అవుతుంది మా సప్న పాపం. నేను చెప్తున్నాగా మరి. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో పాలకూర పప్పు, దాని తర్వాత ఇది వచ్చేసి ఇది ఉంటుంది. బంద్ చేశారా? పప్పు అయిందా? పప్పు మొత్తం కంప్లీటా? అన్న పప్పు చేయాలి, సూపర్ ఉంటుంది చూడు. ఎందుకురా కోపంతో చేసింది? కోపంతో అంతగానే కోపం, పండుగ పూట నాకు ఏం నన్ను ఒర్రియకు బావా, నా పానం నాకు సాతన అయితే లేదు, అది ఎవ్వరికి తెలియదు. నాకు సాతన అయ్యేది నాకు తెలుసు, నేనే కానీ తీసుకొచ్చింది పప్పు వచ్చింది. ఓకే లీవ్ ఇట్ సాయంత్రం వరకు కొద్దిగా నిమ్మలంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నేను కవర్ చేస్తా. ఆమె ఎంత కోపం తెప్పియాలన్నా నేనే, ఆమె ఎంత నవ్వియాలన్నా నేనే. మరి ఎందుకని అనవసరంగా అప్పుడు నాకు అనిపిస్తుంది. నీకు అనిపిస్తే మీరు మంచిగా ఉంటారు. నువ్వు పోయి పుల్ల పెట్టినాక మాకు మాట్లాడబోద్ది కాదు. మళ్ళా భార్యాభర్తలు అన్నప్పుడు గొడవలు ఉంటాయి, కానీ మరి ఇంత ఘోరంగా వేసుకోవద్దు. ఏమైంది ఇప్పుడు ఏమన్నా అన్నదా? ఏ కాదు ఉత్తుదా. ఇప్పుడు అలిగినప్పుడు మేము వీడియో ఎట్లా వేసాను చెప్పు, మేము ఎట్లా మాట్లాడతాం? వెళ్ళిపోతావు, మళ్ళీ నవ్వియాలి వచ్చి. మళ్ళీ నవ్వియాలంటే మాకు అంత లేదు కదా. నవ్వియాలి, అప్పుడే అదే క్రియేటర్ అంటారు. పప్పు వచ్చిండా?
పప్ప నైట్ ఏమంటుండా అరే వాష్రూమ్ లైట్ ఉండే ఓకే ఓకే వేడి మరి నీళ్ళు పెడుతున్నావా జ్యోతి పప్ప ఏ పొట్టు వస్తున్నాయి అది వేడి వాటర్ వస్తాయి పొట్టు వేడిగా వస్తుంది రైట్ 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 నాకు లంచ్ టైం అయింది ఓకే ఎట్లా పోతాను కార్లో పోతాం బై కాలనా ఏసీ నువ్వే పో నేను అట్లా పోతానా సరే ఓకే రైట్ బాయ్ ఇక మాకు టేబుల్ అయితే ఇట్లా మంచిగా ఒక ఇస్త్రీ టేబుల్ అయితే రెడీ అయిపోయింది కానీ ఐరన్ చేసి ఏమైతుందో తెలుసా టేబుల్ షర్ట్లన్నీ పాడైపోతున్నాయి వైట్ షర్ట్లో చేస్తాం కాబట్టి ఇది కూడా ఇగో ఇప్పుడు ఇది ముడత అయింది తమ్ముడు డ్యూటీకి పోయినప్పుడల్లా రోజు వేసుకొని పోయిండు నాని ఇంజెక్షన్స్ తోటి ఆడొద్దు నాని అది ఓరిచ్చిరా మీకు ఇది ఈడుండే అరే నాని పాప క్యూట్ గర్ల్ సీ హియర్ హ్యాపీగా అది మస్తు చెప్పినవరా పొద్దున వీడియో సూపర్ క్యూట్ గర్ల్ ఇట్లా ఇయ్యన్నా ఇట్లా ఇస్తా ఇంజెక్షన్ నిన్న నాకు ఎట్లా ఇచ్చిర్రు అట్లా చెయ్యొద్దు సప్న అట్లా అట్లా ఇస్తా మరి నీకు కూడా ఇప్పుడు అయిపోయిందా సామాన్ జరుడు మొత్తం కంప్లీట్ అయిపోయిందా బట్టలన్నీ మొత్తం పెట్టినా వా ఎంత మంచిగా రోజు చూడు అటు జ్యోతి ఇటు పప్ప వా 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 సూపర్ నాని నీకు మధ్యాహ్నం పూట రాదు పన్నోళ్ళని లేపమంటే చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా అందరూ వండుకుంటుండే ఎండాకాలం హాలిడేస్ వస్తాయి అందరూ వండుకుంటుండే ఆమె ఎండాకాలం కాదు ఏ కాలమైనా వండదు మధ్యాహ్నం కాలం వండదు మధ్యాహ్నం కాలం అస్సలకి వండదు మధ్యాహ్నం పూట వండుకోదు చాలా అసలు రేరు ఎప్పుడు కూడా వండలే నాకు తెలిసి ఆమె ఏదో జ్వరం వచ్చి బాగా అట్లా ఉంటేనే వండుకుంటుంది తప్ప లేకపోతే అసలు ఇప్పుడు నువ్వు మంచిగా అయినావా తొండ దిగిందా అరే నాకేమైంది బాబు ఊకే అట్లా అంటావు నన్ను అట్లా అని నన్ను మొత్తము అలా కూడా అదే అయిపోయింది స్వప్నకి ఎప్పుడు నిజానికి ఏమైందంటే స్వప్నని అంటే నవ్వుపియాలన్నా ఏడిపియాలన్నా 2 సెకండ్ల పని ఆమె ఉట్టినే రియాక్ట్ అవుతుంది అన్నట్టు మన కోపం వస్తుంది ఉట్టినే కోపం ఎందుకు వస్తుంది నాకు బీపీ తక్కువ కానీ కోపం వస్తుంది ఎందుకు అర్థం కాదు నీకు బీపీ ఏడుంది నిన్న బీపీ చూసుకుంటే ఎంత ఉండేది అదే చెప్తాను కదా బీపీ తక్కువనే ఉంది కానీ అయినా కానీ వస్తుంది ఎందుకు వస్తుంది రానియదు అప్పా జంక్షన్ ఫోన్ చేస్తుంది సబ్స్క్రైబర్ ఉగాది విషయం చెప్పడానికి అదే కావచ్చు లేకపోతే మన ఇంటికి వస్తా అనుకుంటుందో మన ఇంటికి ఏమో మరి తెలియదు అంటే అప్పుడు ఎప్పుడో వస్తా అని చెప్పింది ఇంతవరకు ఇంకా మాగట్లు ఎప్పుడు అనుకోవద్దు బాబా మనల్ని ఎప్పటి నుంచి రమ్మంటే మనం మొన్న పోయినాం ఇంకో బెంగళూరు కూడా పోయేది ఉంది కానీ ఎప్పుడు పోతామో తెలియదు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఎటు పోయేది లేదు ఎందుకు కార్ కొనేదాకా కార్ చాలా డేంజర్ ఈ ఏసీలో చాలా కష్టం అది అయిపోయిందా ఉగాది అయిపోవచ్చు ఆ ప్రోగ్రామ్ మస్తుండే నాకు మంచిగా అనిపించింది మై విలేజ్ షో కనిపించగానే నాకు పానం లేసి వచ్చింది తెలుసా మన విలేజ్ వాళ్ళు ఒక షోలో నాడు కనిపిస్తారు అనేసరికి నాకు మస్తు అనిపించింది నిజంగా చాలా మంచిగా మనం కనిపినీకే ఎన్ని రోజులు పడుతుందో నెక్స్ట్ సంక్రాంతి టార్గెట్ స్వప్న సంక్రాంతి వరకు మనం ఎట్టి పరిస్థితుల్లో టీవీ షోలో పోవాలి అది మా టీవా ఈ టీవా స్టార్ మానా మా టీవీ కంటే కొంచెం టైం పడుతుంది అనుకో అంత ఫేమ్ రావాలి మనకి రావాలంటే నువ్వు మంచిగా కావాలి ఇట్లా నేను తిట్టంగానే అలిగొద్దు నువ్వు అవి అట్లా చూడొద్దు దొంగ చూపులు చూడవద్దు మంచిగా చూడాలి మంచిగా చేయాలి గట్టిగా మాట్లాడాలి అందరికి ఇష్టం వచ్చినట్టు చేయాలి ఒక సబ్స్క్రైబర్ ఏమన్నా తెలుసా మేము మాట ఎన్నిసార్లు మీకు చెప్పినా ఈయనది సప్నక్క అలాంటప్పుడు మేము ఎందుకు చూడాలి వీడియోలు అన్నది అట్లా చాలా మంది మనసులో చెప్పకుండా బయట లోపల చాలా మంది వీళ్ళందరూ అంటే ఏంటంటే స్వప్న మనకు ఒక ఫ్యామిలీ లెక్క ఎందుకంటే కొన్ని ఛానల్ మనం చూస్తున్నాం 2 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటారు కానీ వాళ్ళ వ్యూస్ మాత్రం 5,000 3,000 1,500 ఇట్లా పోతాయి అట్లా మన ఫ్యామిలీ నచ్చిన వాళ్ళు కొంత 1,000 మంది ఉన్నారు మరి వాళ్ళందరికీ మనం ఎంత మంచిగా ఉండాలా మనం ఎంత నేను బీపీ లేపితే నువ్వు లేపుకోవద్దు అంటే మనం ఇగో మనిషిని అంటారు చూసిన రెచ్చగొట్టే మాటలు మాట్లాడతావు ఇగో నేను నువ్వు అట్లా రెచ్చగొడతావు మనిషిని కాంప్రమైజ్ అయిపోతా కానీ నువ్వేమో అట్లా కాదు రెచ్చగొడితే రెచ్చిపోతారా చెప్పు రెచ్చిపోవద్దు అట్లా కామన్ నేను ఎంత సైలెంట్గా ఉంటా ఎవరైనా అమ్మేమంటుండే ఓపిక ఉంటే ఒళ్ళకి వస్తుంది మరి అట్లా సైలెంట్గా ఉండొచ్చుగా ఎంత మళ్ళీ నా దగ్గరికి వస్తాడని సైలెంట్గా ఉండొచ్చుగా నేను అనగానే ఎందుకు మరి ఏడు అన్నప్పుడు ఎందుకు అంత రియాక్ట్ అవుతావు సబ్స్క్రైబర్లు తిడతావు ఎందుకు అట్లా నేను ఎప్పుడు తిట్టిన నేను తిట్టిన నీ వల్ల నేను తిట్టాల్సి వచ్చింది సారీ అండి తిట్టిన వాళ్ళందరికీ ఆ వీడియో చూసి చాలా మంది నువ్వు అంత గరం అవుతావు అని కోపం మొన్ననే చూసినా అని చాలా మంది ఫోన్ చేసినట్టు చెప్తావు మరి ఇంకో ఈ విషయంలో నేను చెప్తా కామెంట్ పెడతారు నేను చెప్పేది తింటావా నువ్వు ఇప్పుడు హ్యాపీగా కాదు చెప్పనా ఇప్పుడు ఏమైనా పనులు ఉన్నాయి ఇంకా నేను పోతున్నా బాయిగా మళ్ళీ మొలుగు దాకా వేస్తా ఎందుకు ఆ ఫామ్ హౌస్ అయినా కూడా వచ్చిండు ఆయన ఫామ్ హౌస్ ఇచ్చేయమంటుండు ఇక మనం హ్యాండ్ ఓవర్ చేసేద్దాం మన కాయలు కూడా వచ్చేటట్లు ఇక అమ్మేస్తాడట వేరే వాళ్ళు వచ్చారు మామిడికాయలు పోతున్నాయి మామిడికాయలు పోతున్నాయి ఆయన వీడియో చూస్తాడు మన వీడియోలు రెగ్యులర్గా చూస్తాడు మన వీడియోలు కానీ ఇంత ఇన్ని రోజులు వాడుకున్నాం కానీ ఇప్పుడు అందరు మన లెక్క ఉండరు చెప్పిన ఇప్పుడు ఆయనకి ఏమనిపించింది తెలుసా నేను పెట్టిన తోట ఎవరి పాలు అవుతుందో అన్నట్టు ఫీల్ అవుతుంది ఆయన అంటే మనం తెప్పిస్తున్నాం కదా వద్దన్నమాట ఆయన రాడు దూరం ఉంటాడు ఇప్పుడు మన వీడియోలు చూస్తాడు నా తోటలోకి ఇంత మంచిగా అవుతున్నాయి పండ్లు నేను తినకుండా పోతున్నా ఎవడెవడో తింటున్నా అనే ఫీలింగ్ అయిన దాంట్లో
జమ అయిపోయింది. అట్లా అయ్యి ఆయన అన్న నేను వేరేటోనికి అమ్మేస్తున్నా అని చెప్పేసి చెప్తుండు. సరే ఇక మనకు 2 years అగ్రిమెంట్ ఉండే, కానీ ఇక మనము ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నాం కాబట్టి ప్రతిదీ అంతే. ఇప్పుడు ఆయన ఇష్టం లేదు, వేరేటోళ్ళకి ఇచ్చేస్తా అనుకుంటున్నట్టుండు. సరే ఇచ్చాను, కానీ నాకు చెప్పింది ఏంటంటే అన్న తోట అమ్మేస్తున్నానా మీరు డిసైడ్ చేసుకోండి అన్నాడు. మన వాళ్ళు పోతే మనది తయారు చేసుకోవాలి. అందుకని ఎప్పుడైనా కిరాయి ఇల్లే, సొంతది సొంతం అది. అందుకని ఎప్పుడున్నా మనదాన్ని ఓన్ కావాలంటే మన పేరు మీద ఉండాలి. అట్లాంటి జాగా కొనాలంటే ఇప్పుడు 2 కోట్లు చెప్తుంది దానికి, ప్లస్ కనీసం 1,50,00,000కి ఇస్తాడు అనుకో. 2 కోట్లు అవే పైసలు దొరికితే ఏం చేస్తావు? సిటీ పోవాలని ఉంటుంది నాకు. ఎప్పటికైనా సిటీ పోవాలనే ఉంటుంది. అదే మరి, ఇంత మంచి నేచర్ వదిలేసుకొని, ఇంత మంచి చల్ల గాలి వదిలేసుకొని సిటీలో ఏం చేస్తావు సప్న? బుర్రు గాలిలా అంటే అటు పుట్టి పెరిగినాం అక్కడ ఉన్నోళ్ళే సిటీ ఊర్లలోకి వచ్చేద్దామని ఎంతో మంది అనుకుంటారు తెలుసా. ఊర్లోకి వచ్చి స్వచ్ఛమైన గాలిలో వీచుకొని ఒక్క మాట చెప్తా అనిపిస్తుంది నాకు కూడా. ఉన్నప్పుడు నీకు ఇటుకే సిటీ అనిపించింది, అటు పోయిన తర్వాత మళ్ళీ నాకు కూడా ఇటు రాబుద్ది అట్లా కాదు. ఈడుంటేనేమో ఆడికి పోబుద్ది అవుతుంది, ఆడుంటేనేమో ఈడికి రాబుద్ది అవుతుంది. అట్లని ఆడోకిల్లు ఈడకిల్లు కట్టుకోలేము కదా మనం, ధన సౌకర్యం కదా మరి. అందుకని ఈడనే ఉండాలి. కావాల్సినప్పుడల్లా హైదరాబాద్ పోవాలి, కావాలంటే ఒక రెట్టి తీసుకుందాం ఒక ఇల్లు, పోయినప్పుడల్లా ఒక 2 రోజులు ఉండేటట్టుగా, మళ్ళీ రిటర్న్ వచ్చేటట్టుగా అట్లా చూసుకోవాలి. కానీ ఇక ఓనర్ అయితే ఇట్లుంది పరిస్థితి. ఆ తోట ఈ రోజుతోటి మిస్సింగ్ అవుతుంది మనకు. అంటే ఈ రోజు అంటే 2-3 రోజుల క్లోజింగ్ దానితో. అయితే ఒక రోజు పోయి అన్ని పనులు తెంపుకొచ్చుకుందాం. నిన్ననే తెంపుకోండి వచ్చి, మొన్న వీడియోలో చెప్పిన కదా సపోర్ట్లు ఉన్నాయని, నిన్న వచ్చిన మొత్తం తెంపుకొని పోయిండు. సపోర్ట్ ఒక్కటి కూడా లేదు. ఇగో మనం దాన్ని ఇష్యూ చేయాలని కూడా పెద్దగా ఎంతన్నా చేయొచ్చు, కానీ మనం అట్లా చేయొద్దు. ఎందుకంటే ఒకరిని బదలాం చేస్తే మనకేం రాదు. ఇక ఆయన ఇష్టం, ఆయన తోట. యాక్చువల్లీ మనకు ఉన్నది రిలీజ్ అగ్రిమెంట్ 2 years, కానీ ఆయన రావద్దు, కానీ వస్తుండే. ఇక ఏం చేస్తాం? ఇక ఆయనకు నచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అది ఆడికే క్లోజ్ చేసేద్దాం. ఇక దాన్ని ఇష్యూ చేయాలనుకుంటే మనం ఎక్కడ వరకన్నా పోవచ్చు మనకున్న పలుకుబడితోటి, కానీ ఒకరిని ఇబ్బంది పెట్టవద్దు అంతే. ఆ టైం కూడా మనకు లేదు. ఓకే, ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఇక ఇంకేం చేయాలి? పొద్దున్నే చేసిరు ప్రసంగం అంతా. ఏమైంది? పోయి అటు పెట్టి ఇటు ఎంత కోపం వస్తుంది అసలుకే. నాకు పానం మంచి లేదు. ఇప్పుడు కొంచెం పడుకోపో, రిలాక్స్ గా పో. ఆ రూమ్ చూడు. ఏమైంది ఈ రూమ్లో? ఓ సామాన్లు ఉన్నాయి. అదంతా ఎప్పుడు చదరాలి? ఇప్పుడు చదివేసే అంత, మళ్ళీ బయట. ఓకే సరే సప్న, నీ ఇష్టం, పని చేసుకో. ఇప్పుడు ఈ వీడియో అయితే ఇక గింత ఇయ్యాల. ఓకే, రేపు పొద్దున కలుస్తాం మళ్ళీ.